శ్రీశైలం టోల్గేట్ వద్ద అర్ధరాత్రి చిరుతపులి హల్చల్ చేసింది. టోల్గేట్ పక్కన పడుకుని ఉన్న ఓ కుక్కపై దాడి చేసి దాన్ని ఎత్తుకెళ్లిపోయింది. ఆహారం కోసం అడవిలో నుంచి బయటకు వచ్చిన చిరుతపులి ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చిరుతపులి కుక్కను పట్టుకుని తీసుకెళ్తుండగా ప్రయాణికులు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి సమయంలో స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీశైలం టోల్గేట్ వద్ద అర్ధరాత్రి చిరుతపులి హల్చల్ చేసింది. టోల్గేట్ పక్కన పడుకుని ఉన్న ఓ కుక్కపై దాడి చేసి దాన్ని ఎత్తుకెళ్లిపోయింది. ఆహారం కోసం అడవిలో నుంచి బయటకు వచ్చిన చిరుతపులి ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చిరుతపులి కుక్కను పట్టుకుని తీసుకెళ్తుండగా ప్రయాణికులు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి సమయంలో స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంఖన అందిస్తారు. సుంకరా, చెప్పండి, శ్రీశైలం టోల్గేట్ వద్ద అర్ధరాత్రి చిరుతపులి హల్చల్ చేస్తోందని సమాచారం ఉంది. అప్డేట్స్ ఏంటి? నిన్న గత అర్ధరాత్రి సమయంలో చిరుతపులి నల్లమల ఫారెస్ట్ లో నుంచి రోడ్డుకి వచ్చింది. అయితే రోడ్డు పక్కలో పండుకుని నిద్రిస్తున్న కుక్క పైన దాడి చేసింది. అక్కడే ఉన్న ప్రయాణికులు కుక్క గట్టి కేకలు వేయడంతో అక్కడ శ్రీశైలంకి వస్తున్న ప్రయాణికులు వీడియో చిత్రీకరించారు. ఆ కేకలు వేయడంతో చిరుత అక్కడ నుంచి కుక్కని తల పట్టుకొని అడవి నల్లమల ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో దాదాపు నంద్యాల జిల్లాలో మానందితో పాటు శ్రీశైలంలో ఎక్కువ చిరుతపులులు సంతరిస్తున్నాయి. అయితే ఫారెస్ట్ అధికారులు వీటిపైన చిరుతపులను పట్టుకునే దాంట్లో నిమగ్నమై ఆ అధికారులు కొద్దిగా ఫారెస్ట్ అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని శ్రీశైలం భక్తులు దాదాపు వేలాది మందిగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు. అప్పుడు కాలినడకలు కూడా కొంతమంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఏ క్షణమైనా భక్తుల పైన దాడులు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి భక్తులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. అయితే భక్తులకు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే గెస్ట్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు. అయితే చిరుతపులను పట్టుకునే దానికి అడవుల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు దాదాపు 10-15 రోజుల నుంచి చిరుతపులు నల్లమల ఫారెస్ట్ లో నుంచి ఈ జనాలు తిరిగే ప్రాంతాలకి వస్తూ ఉన్నాయి. అయితే నంద్యాల జిల్లాలో మానందితో పాటు శ్రీశైలంలో కూడా ఎక్కువగా చిరుతపులు వస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో చిరుతపులు మనుషుల పైన కానీ మూగ జీవాల పైన దాడులు చేసి గాయపరిచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందని చిరుతపులు ఎక్కడ మా పైన అటాక్ చేస్తారని చెప్పి ప్రజలు మానంది శివారు ప్రాంతాల్లో అయితేనేమి, శ్రీశైలం పోయే భక్తులు అయితేనేమి కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు సూచించడం జరిగింది. అయితే మీ చేతులు ఏదైనా చిన్న కర్ర కానీ అలాంటి వారి ధరించి ఎవరైనా పాదయాత్ర చేసే భక్తులకు అలాంటి సూచనలు చేయబోతున్నారు. అయితే చిరుతను పట్టుకునేదానికి ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే రంగప్రవేశం చేశారు. అయితే తొందరలోనే ఈ చిరుతపులని పట్టుకొని సరైన వేరే ప్రాంతం జూకు తరలిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. సహనా, సుంకన, మనం చూసుకున్నట్లయితే రీసెంట్లీ కూడా ఒక వ్యక్తి పైన చిరుతపులి దాడి చేసిందని చూసుకున్నాం. ఈ రోజు కూడా ఒక కుక్కను ఎత్తుకెళ్ళిందని చూస్తున్నాము. ఇలా ఇంకా ఎన్ని చిరుతపులులు ఉండొచ్చు? ఫారెస్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దాదాపు ఈ చిరుతపులు దాదాపు 10-15 రోజుల నుంచి ఈ ప్రాంతంలో నల్లమల ఫారెస్ట్ లో ఆనుకొని ఉన్న ప్రాంతాలు అంటే మానందితో పాటు శ్రీశైలం అడవుల్లో ఎక్కువ ఈ మధ్య కాలంలో ఎక్కువ చిరుతపులు కనబడుతున్నాయి. అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రమే చిరుతపులను పట్టుకునే దానికి
ఒక ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి మానందితో పాటు ఇక మా శ్రీశైలంలో కూడా అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత పట్టుకునేదానికి గాలింపు చర్యలు పెట్టారు. అయితే భక్తులు శ్రీశైలంకి వచ్చే భక్తులకి అంటే ఎలాంటి అంటే సూచనలు చేస్తున్నారు భక్తులు. అంటే శ్రీశైలంకి కాలినడకన వచ్చే భక్తులకు కానీ వెహికల్లో వచ్చే భక్తులకు కానీ వెహికల్ వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం కనపడదు, కానీ కాలినడకన వచ్చే భక్తుల పైన ఎప్పుడైనా దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎలాంటి అంటే సూచనలు చేస్తున్నారు భక్తులకి, మీరు చేతిలో కర్ర కానీ అలాంటివి పట్టుకొని మీరు కాలినడకన చేయండి. కొంతమంది అంటే దేవుని మొక్కుబడి తీసుకోవడానికి భక్తులు వస్తుంటారు శ్రీశైలం ప్రాంతానికి. అయితే ఈ మధ్య కాలంలో మానంది శివారులో కూడా ఒక చిరుతపులి ఒక వ్యక్తిపై దాడి చేసి మొండెం తల తీసుకొని పోయి దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఫారెస్ట్ అధికారులు ఇప్పటివరకు ఆ చిరుతలు పట్టుకునే దాఖలాలు లేవు. అయితే 2-3 చిరుతలు పట్టుకొని ఫారెస్ట్ అధికారులు 2 చిరుతలు పట్టుకొని జూకి తరలించడం జరిగింది. అయితే ఎన్ని చిరుతలు ఉన్నాయో అంటే ఫారెస్ట్ అధికారులకి అంత చిక్కడం లేదు. దాదాపు చాలా చిరుతలు అంటే కొన్ని నల్లమల ఫారెస్ట్ ఉంది కాబట్టి నల్లమల ఫారెస్ట్ చాలా చిరుతలు వచ్చినాయి. అంటే ఎప్పుడైనా ఇలాంటి అంటే ఎక్కడైనా దాడులు చేసే అవకాశం ఉన్నాయి. కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలకు సూచిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఓకే, థ్యాంక్ యూ సుంకన్న.